కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శాసన మండలిలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులను ఆదుకోవాలని శాసన మండలిలో కళాకారుల పక్షాన ప్రభుత్వానికి మరియు మంత్రులకు సూచన చేసిండు కాబట్టి టీపీసీసీ చీఫ్ మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కి పాలాభిషేకం చేయడం జరిగింది। కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షులు సొంటెం సాయిలు యాదవ్ ఆధ్వర్యంలో కళాకారులు వెంకన్న, శంకర్ గౌడ్, దేవరాజ్, సొంటెం రాజలింగం యాదవ్, శ్రీనివాస్ యాదవ్, కస్తూరి, కిషన్, డప్పు స్వామి, శ్రీనివాస్ పాల్గొన్నారు। టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడన్న గారు చట్టసభలో కళాకారుల గురించి మాట్లాడడం జరిగింది। కళాకారులు, అసలైన కళాకారులు బయట ఉన్నారు, ఉద్యమం చేసిన కళాకారులు బయట ఉన్నారు। కళాకారులు లేని తెలంగాణ రాలేదు। కళాకారులు కాలుకు కట్టెగట్టి గోచి గొంగడి బుధానేసుకొని డప్పు పట్టుకొని అన్నదమ్ములను, తల్లిదండ్రులను, తోబుట్టులను, అక్క చెల్లెళ్లను, భార్య బిడ్డలను వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ఆ కళాకారులు 4 కోట్ల ప్రజల్ని ఒకతాటిపైకి తీసుకొచ్చి ఆ ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది। కాబట్టి కళాకారుల బతుకులన్నీ ఆగమైనాయి కాబట్టి మనమన్నా ప్రజాపాలన లోపల మనం ఆదుకోవాలని చెప్పేసి చట్ట సభలో 2 మంత్రులకు కూడా మీకు చెప్తున్నా, 2 మంత్రులకు చెప్తున్నాను, ఖచ్చితంగా కళాకారులను మనం ఆదుకోవాలని చెప్పడం జరిగింది। ఆ మాట వినగానే మా ఉద్యమ నిరుద్యోగ కళాకారులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చక్రాల రగన్న, అనుభోజు వెంకన్న, దరువు అంజన్న, నేర్నాల కిషోరన్న, నకరగంటి కిరణన్న, వీళ్ళు అందరి రాష్ట్ర కమిటీ కాబట్టి వీళ్ళందరూ కలిసి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర పెద్దలు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మరి మహేష్ కుమార్ గౌడన్న గారు పీసీసీ అధ్యక్షులు చట్టసభలో కళాకారుల గురించి మన బాధలను చూసి సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రజాపాలనలో న్యాయం చేయాల కళాకారులకు అని చెప్పేసి మాట్లాడినందుకు మేము రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నాం। 33 జిల్లాలలో కూడా మహేష్ కుమార్ గౌడన్న గారికి, పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారికి, అన్ని జిల్లా కేంద్రాలలో కూడా మీరు మన సంఘం తరఫున ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరూ కూడా మహేష్ కుమార్ గౌడన్న గారికి పాలాభిషేకం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది। రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరియు మేము ఈరోజు రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడన్న గారికి పాలాభిషేకం చేసినాం। అట్లనే జూపల్లి కృష్ణారావు సార్ గారికి కూడా, ఆయన సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు కాబట్టి, అట్లనే గద్దర్ వెన్నెలక్క అంటే సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెలక్క గద్దర్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది। మన కామారెడ్డి ముద్దుబిడ్డ ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్సీ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది। కాబట్టి గతంలో మరియు మదన్ మోహన్ అన్న గారికి కూడా, అందరికీ కూడా మేము ఇది ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రతినిధులందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది। మా బాధ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిండో మహేష్ కుమార్ గౌడన్న, ఇది సీఎం దృష్టికి కూడా వెళ్ళింది కాబట్టి మేము సంతోషం వ్యక్తం చేసి మా బతుకులు మారుతాయని మేము సంతోషంలో పాలాభిషేకం చేయడం జరుగుతుంది। కానీ తొందరగానే సమయం ఇవ్వకుండా తొందరగానే మా బతుకులు మారుస్తారని చెప్పేసి, మాకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకుంటారని చెప్పేసి ఇంకా తొందరగా మాకు పని అయ్యే విధంగా మహేష్ కుమార్ గౌడన్న కళాకారులము ఏకమయ్యి మరియు చట్టసభల్లో కళాకారుల గురించి మాట్లాడినటువంటి పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సార్ గారికి మరి కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం। మరి సాంస్కృతిక సారథిలో మా బతుకులు మారుతాయని, మా సారథిలో ఉద్యోగాలు ఇప్పిస్తారని 33 జిల్లాల నుంచి మరి కళాకారులందరం కూడా పాలాభిషేకం చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులందరికీ కూడా పాలాభిషేకం చేస్తూ కామారెడ్డి జిల్లా తరఫున వారికి మా బాధలను విన్నవించుకుంటూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది। కావున ఎంత తొందరగా మాకు ఈ నిరుద్యోగ కళాకారులకు మరి రోడ్డున పడిపోయి మేము బాధపడుతున్నాం, మా బతుకులు ఇప్పటికైనా మారుస్తారని ఆశిస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సారు మాకు తొందరగా జాబులు ఇచ్చి ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కళాకారుల సంఘం తరఫున కామారెడ్డి జిల్లా సంఘం నుంచి మరి కోరుకుంటా ఉన్నాం। ఈరోజు మరి మహేష్ కుమార్ గౌడ్ సార్ కానీ, మరి షబ్బీర్ అలీ సార్ కానీ, మరి మదన్ మోహన్ గారు సార్ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు।